శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డే 2లో మన టీమిండియా అదరగొట్టేసింది. మన వికెట్ కీపర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ ధ్రువ్ జురేల్ ఒక అవుట్ స్టాండింగ్ సెంచరీ అండ్ పంచ్ చూసుకున్న అద్భుతమైన నాక్ కొట్టాడు. సో డే 1 అంటే అయ్యేసరికి చూసుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ కాస్త బ్యాలెన్స్డ్గా ఉందేమో అనిపించింది. బట్ డే 2 అయ్యేసరికి మాత్రం ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మన వాళ్ళైతే ఈ టెస్ట్ మ్యాచ్లో డామినేటింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ డే చివరిలో మన బౌలింగ్ కూడా మంచిగా క్లిక్ అయింది భయ్య. 2 వికెట్లు తీశారు శ్రీలంక టీంవి. సో దీంతో ఇప్పుడు డెఫినెట్లీ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు మన టీమిండియానే ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. డే 3లో కనుక మన టీమిండియా బౌలర్స్ రెచ్చిపోయి శ్రీలంక టీంను తొందరగా అవుట్ చేశారా మ్యాచ్ సీల్ అయిపోద్ది. ఎనివే ఈ డే 2లో ఆన్ ద ఫీల్డ్ యాక్షన్తో పాటు కాస్త ఆఫ్ ద ఫీల్డ్ యాక్షన్ కూడా జరిగింది. పర్టికులర్గా నేను జైస్వాల్ మరి రషితా ఫెర్నాండో వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఐసీసీ అయితే వీళ్ళిద్దరిని మందలించింది, అలాగే ఫైన్ కూడా వేసింది. అట్ ది సేమ్ టైం జైస్వాల్ చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు భయ్య. అది కూడా హర్ష భోగ్లే ఇన్సిడెంట్ మీద చేసిన అనాలిసిస్కి రిప్లైగా అతనైతే కామెంట్ పెట్టాడు. సో దీంతో వీటి గురించి కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎనివే ముందు ఆన్ ఫీల్డ్ యాక్షన్ విషయానికి వస్తే మన టీమిండియా అయితే డేను అంత గొప్పగా స్టార్ట్ చేయలేకపోయారు. ఓవర్ నైట్ బ్యాట్స్మెన్లో చూసుకుంటే షారాన్ స్టేన్ ఎక్కువసేపు నిలవలేదు. ఇన్ఫ్యాక్ట్ డే 2 స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ ఓవర్లో అతనైతే అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ మన వికెట్ కీపర్స్ ఇద్దరు కూడా దంచి పాడేశారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ తనకైతే నేను ఇంజరీ అయింది, రిటైర్డ్గా పేవలానికి వెళ్ళిపోయాడు. బట్ ఈరోజు బ్యాటింగ్ వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్, ఎక్కడ కూడా బాక్డౌన్ అవ్వలేదు, ఫుల్ అగ్రెషన్ చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ జూరెల్ మరి అతనికి మధ్య చూసుకుంటే 112 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది, అది కూడా కేవలం 152 బంతులోనే. అయితే ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే రిషబ్ పంత్ 60 పరుగులు చేశాడు, అది కూడా 74 బంతులోనే. విచ్ మీన్స్ ఆ మార్నింగ్ సెషన్లో పంత్ ఎంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ ఈ డే 2లో కూడా అతను కొంతవరకు ఇంజరీస్ అయ్యాయి. శ్రీలంక ఫాస్ట్ బౌలర్స్ ఆ షార్ట్ బాల్ టాక్టిక్ని చాలా గట్టిగా యూజ్ చేశారు. దీంతో వాళ్ళు వేసిన కొన్ని బౌన్సర్స్ డైరెక్ట్గా వచ్చి రిషబ్ పంత్ యొక్క షోల్డర్ తగిలే. బట్ అయినా కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు. వేరేస్ ఆ తర్వాత స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు చూసుకుంటే లెగ్ స్ట్రెచ్ చేయడం, కింద పడిపోయి కొట్టడం, ఇలా రిషబ్ పంత్ థింగ్స్ అయితే రిషబ్ పంత్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఒక చోట తనకి లక్ కూడా కలిసి వచ్చింది భయ్య. తన షోల్డర్కి తగిలిన ఒక బాల్ డైరెక్ట్గా గాల్లోకి లేచి తన వికెట్ మీదకి రీబౌండ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ తగిలేసినంత పని అయింది, వెరీ క్లోజ్, మ్యాటర్ ఆఫ్ మిల్లీమీటర్స్ అని చెప్పుకోవచ్చు. సడన్గా పంత్ అయితే తన ఇంజరీని లెక్క చేయకుండా బ్లౌజ్ తీసుకుంటూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ బ్రేవ్నెస్ అయితే కనిపించింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 50 ద్వారా కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు. పర్టికులర్గా WTC స్టార్ట్ అయిన దగ్గర నుండి చూసుకుంటే మన టీమిండియా తరపున ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. శుభ్మన్ గిల్ని దాటేశాడు. సో రియల్లీ రిషబ్ పంత్ అయిన కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే మన టీమిండియాకి చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు మొదటి సెషన్లో ఆల్మోస్ట్ 120 పరుగులు కొట్టేశారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం ఇట్స్ ధ్రువ్ జురేల్ షో అని చెప్పుకోవచ్చు. అతనైతే ఒక ఎండ్లో పాతుకుపోయి కాజన్ అండ్ అగ్రెషన్ మిక్స్ చేస్తూ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అది కూడా రిషబ్ పంత్ లంచ్ బ్రేక్ తర్వాత చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాల్కి బిగ్ షాట్ ఆడడానికి ట్రై చేశాడు. సో టు బీ ఫ్రాంక్ పంత్ అయితే కాస్త వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో. అంటే అప్పుడే లంచ్ బ్రేక్ అయింది, 40 minutes బ్రేక్. దీంతో కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా పోతుంది. మళ్ళీ బ్యాట్స్మెన్ తన రిథం అందుకోవాలంటే కనీసం ఒక 2-3 ఓవర్ల పాటైనా బాల్ చూసి ఆడాలి. అంటే మళ్ళీ బిగ్ షాట్స్కి ట్రై చేసుకోవచ్చు. కానీ రిషబ్ పంత్ ఏం చేశాడు, బ్రేక్ అయిన వెంటనే వచ్చి భారీ షాట్కి ఎత్తించాడు, అవుట్ అయిపోయాడు. బట్ ఏమో పంత్ కూడా ఇన్నింగ్స్ అయితే మనకి చాలా క్రూషియల్. అతను కౌంటర్ అటాకింగ్ నాకే మనకి చాలా మంచి మూమెంటం ఇచ్చింది డే 2లో. అయితే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ధ్రువ్ జురేల్ చాలా సెన్సిబుల్ బ్యాటింగ్ చేశాడు భయ్య. ఒక ఎండ్లో మానవ్ సుతార్ కాసేపు నిలబడే ప్రయత్నం చేశాడు, 18 పరుగులు కొట్టాడు. బట్ అదర్ ఎండ్లో జురేల్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం అగ్రెషన్ కనిపించింది. వీళ్ళిద్దరి మధ్య 39 పరుగుల పార్ట్నర్షిప్ వస్తే అందులో ధ్రువ్ జురేల్ 25 బాల్స్కి 20 రన్స్ కొట్టేశాడు. సో నిజానికి వీళ్ళ పార్ట్నర్షిప్ నడిచిన టైంలో జురేల్కి ఎక్కువ స్ట్రైక్ రాలేదు, చాలా బాల్స్ సుతార్ ఆడేశాడు. కానీ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక థ్రిల్లింగ్ పార్ట్నర్షిప్ సిరాజ్ మరియు జురేల్ మధ్య నడిచింది. సో మానవ్ సుతార్ అవుట్ టైంకి చూసుకుంటే జురేల్ చాలా వరకు సెంచరీకి దగ్గరలో వచ్చాడు. ఇంకో 20 రన్స్ అన్న కొడితే సెంచరీ కంప్లీట్ అయిపోద్ది. బట్ ఈ టైంలో సుతార్ అవుట్ అయిపోవడం వల్ల జురేల్ సెంచరీ అందుకుంటాడో లేదని చెప్పి కొంతవరకు డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే మన టైలెండర్స్ గురించి తెలిసిందే కదా, ఓపిక తక్కువ, ముందుగానే బ్యాట్ ఊపేస్తారు. అయితే మన మియాబాయ్ సిరాజ్ మాత్రం ఈరోజు తనలో ఉన్న రాహుల్ ద్రావిడ్ని బయటికి తీసుకొచ్చాడు. అసలు ఏమన్నా పేషెన్స్ చూపించాడు. ఒక ఎండ్లో జురేల్ మంచిగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎస్పెషల్ ఓవర్ మొత్తం తన ఆడిసి చివరిలో సిరాజ్కి స్ట్రైక్ ఇచ్చేవాడు. అండ్ ఈ టైంలో సిరాజ్ తన పేషెన్స్ని ఎక్కడ కోల్పోలేదు. జురేల్ సెంచరీ కంప్లీట్ అయ్యే వరకు తన వికెట్ను అద్భుతంగా కాపాడుకున్నాడు. సో రియల్లీ సిరాజ్ అయితే మరింత పేషెంట్గా బ్యాటింగ్ చేయడు, ఖచ్చితంగా ఊపేస్తాడు. బట్ ఈరోజు మాత్రం తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకున్నాడు. జురేల్ సెంచరీ కొట్టేంత వరకు నెమ్మదిగా బ్యాటింగ్ చేసి అతనికి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. అయితే అదర్ ఎండ్లో ధ్రువ్ జురేల్ సెంచరీ దగ్గరలోకి వచ్చినప్పుడు చూసుకుంటే చాలా డ్రామాటిక్ మూమెంట్స్ చూసాం. ముందు వర్షం వచ్చింది, అతను ఎగ్జాక్ట్గా 95 రన్స్ దగ్గర ఉన్నప్పుడు భయంకరమైన మేఘాలు వచ్చాయి. మొత్తం కొలంబోను ముంచేస్తున్నట్టు నల్లటి మేఘాలు కమ్మేశాయి. ఏదో సినిమాలో చూపించినట్టు విజువల్స్ అయితే కనిపించాయి. సో ఈ టైంలో వర్షం వచ్చింది, ఆటకు అంతరాయం కలిగించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మేఘాలు చూసిన తర్వాత ఇంకా డే 2 ఎండ్ అయిపోద్దాం అనుకున్నాం. మళ్ళీ మనకి ఆట చూసే అవకాశం వస్తుందో లేదని చెప్పి డౌట్ పడ్డాం. కానీ లక్కీలీ డే చివరిలో 425 అయినప్పటికీ గేమ్ రెజ్యూమ్ అయింది. అయితే జురేల్ 99కి రీచ్ అయిన తర్వాత చూసుకుంటే చాలా నర్వస్గా కనిపించాడు. మీలా గ్యాప్స్ని సరిగ్గా ఫైన్ చేయలేక ఎక్కువ డాట్ బాల్స్ ఆడేశాడు. దీంతో చాలా టెన్షన్ బిల్డ్ అయింది.
ఇన్ఫాక్ట్ తన సెంచరీ కంప్లీట్ చేసిన రన్ చూసుకున్న చాలా అంటే చాలా రిస్కీ రన్. డైరెక్ట్గా తగలేదు, కానీ అదే డైరెక్ట్ హిట్ అయి ఉంటే మాత్రం జ్యూరల్ 99 మీద అవుట్ అయిపోయాడు. సో విధంగా జ్యూరల్ 99 మీద ఉన్నప్పుడు చూసుకుంటే ఫుల్ సస్పెన్స్, ఏదో థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది. బట్ ఏనో అతని సెలబ్రేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. తన బైసెప్స్ మీద ఉన్న జై జవాన్ జై కిషాన్ ఈ టాటూని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సో జ్యూరల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనందరికీ తెలిసిందే, అతను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. దీనివల్ల తన మైల్ స్టోన్ రీచ్ అయిన ప్రతిసారి కూడా సాల్యూట్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యాచ్లో కూడా 50 కంప్లీట్ చేసిన తర్వాత సెల్యూట్ చేయడం చూసాం. అయితే సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం ఈ టాటూని చూపిస్తూ చేసుకున్న సెలబ్రేషన్ ప్యూర్ సినిమాటిక్. తన డెడికేషన్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో జ్యూరల్ కొట్టిన సెంచరీ కారణంగా మన టీమిండియాకి అయితే చాలా పెద్ద స్కోర్ వచ్చింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళ స్కోర్ 500 కూడా దాటేసింది. మీలా సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత మన బ్యాట్స్మెన్ బ్యాట్ ఊపడం మొదలు పెట్టారు. సిరాజ్ వెంటనే ఊపేశాడు, అవుట్ అయిపోయాడు. వేరే తర్వాత జ్యూరల్ చూసుకుంటే 6లు 4లు కొట్టాడు. ఈవెన్ పరిస్థితి కృష్ణ కూడా ఒక 4 కొట్టి మన టీమిండియా స్కోర్ 500 పరుగులు దాటించేశాడు. బట్ ఏనో మన టీమిండియా అయితే పూర్తిగా అలవాటు అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయలేదు భయ్య. 500 పరుగులు మార్క్ దాటకనే వెంటనే డిక్లేర్ ఇచ్చేశారు. అంటే మన టీమిండియా స్కోర్ 503 for 9 అన్నప్పుడు డిక్లేర్ ఇచ్చారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ టైం లేకపోవడం. నార్మల్గా చూసుకుంటే కాస్త పెద్ద స్కోర్ కొట్టిన తర్వాత డిక్లరేషన్ ఇస్తూ ఉంటారు. అంటే 550 లేదా 600 కొట్టిన తర్వాత డిక్లరేషన్ ఇస్తారు. ఈవెన్ మన టీమిండియా కూడా టైం ఉంటే అదే చేసేవారు. ఆ రెయిన్ బ్రేక్ రాకుండా ఉంటే మన వాళ్ళు 550 కొట్టిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి ఉండేవారు. బట్ ఏనో డే చివరిలో డిక్లరేషన్ ఇచ్చి శ్రీలంక టీంలో బ్యాటింగ్ ఇన్వైట్ చేయడం మన టీమిండియాకి చాలా ప్లస్ అయింది. 2 వికెట్స్ పడిపోయాయి. అది కూడా స్టార్టింగ్లో చూసుకుంటే మళ్ళీ రెయిన్ థ్రెట్ కనిపించింది. 2 బాల్స్ తర్వాత కంప్లీట్ డ్రామా. కవర్స్ వేస్తారు, పెద్దగా వర్షం రాకపోయినా సరే ముందు జాగ్రత్త కోసం. బట్ తర్వాత గేమ్ రెజ్యూమ్ అయ్యాక చూసుకుంటే మాత్రం మన బౌలర్స్ బ్రిలియంట్ బౌలింగ్. మెయిన్లీ పరిస్థితి కృష్ణ స్టార్టింగ్ వికెట్ తీసి పెట్టాడు. అంటే నా తర్వాత చూసుకుంటే శ్రీలంకలో నైట్ వాచ్మెన్ పంపారు ప్రభాత్ జయసూర్య. బట్ అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. మానసోత్తర్ వికెట్ తీసిరాతుంది. సో విధంగా డే ఎండింగ్లో చూసుకుంటే శ్రీలంక టీం చాలా రష్లో కనిపించారు. వాళ్ళైతే మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ వర్షం కారణంగా ఇక గేమ్ పాసిబుల్ కాదనుకున్నారు ఏంటో. వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే తడబాటు కనిపించింది. మెయిన్లీ మన టీమిండియా చాలా అటాకింగ్ మోడ్లో ఫీల్డ్ సెట్ చేశారు. అలాగే బౌలింగ్ కూడా చాలా అటాకింగ్ వేలో వేశారు. దీనివల్ల శ్రీలంక బ్యాట్స్మెన్ స్ట్రగుల్ 2 వికెట్లు కోల్పోయారు. సో ప్రస్తుతానికి డేట్ ఎండ్ అయ్యేసరికి చూసుకుంటే శ్రీలంక టీం 2 వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే చేశారు. వాళ్ళు ఇంకా 495 పరుగులు వెనకబడి ఉన్నారు. చేతిలో 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సో దీంతో డే 3లో కనుక మన టీమిండియా శ్రీలంక టీంను ఒక 300 పరుగుల్లో పాల్అవుట్ చేశారా ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్ మందే. అంటే నెక్స్ట్ 2 డేస్లో ఈజీగా లీడ్ సంపాదించి శ్రీలంక టీం మీద ఒత్తిడి పెట్టవచ్చు. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే పిచ్లో మరి ఎక్కువగా మార్పులు ఏమీ కనిపించట్లేదు. అంటే కొన్ని నాట్ బాల్స్ అయితే టర్న్ అవుతున్నాయి. బట్ స్టిల్ మరి బ్యాటింగ్ అంత డేంజరస్ పిచ్లు అయితే కనిపించట్లేదు. దీంతో శ్రీలంక బ్యాట్స్మెన్ డే 3లో మంచిగానే బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే సమ్వాట్ మన బౌలర్స్ మెరుగ్గా బౌలింగ్ చేసి శ్రీలంక టీంను పెద్ద స్కోర్ కొట్టకపోతే మన వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ మోస్ట్ లైక్లీ డ్రాగా ముగిసిపోవచ్చు ఈ టెస్ట్ మ్యాచ్. సో లెట్స్ సీ డే 3లో మన టీమిండియా బౌలర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో చూద్దాం. ఇక నేనటి కాంట్రవర్సీ విషయానికి వస్తే జైస్వాల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు భయ్య. క్రిక్ బజ్ వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అండ్ ఆ వీడియోలో చూసుకుంటే హర్షద్ బోగ్లే జైస్వాల్ మరి రిస్తా ఫెర్నాండో మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. తన ఒపీనియన్ చెప్పాడు. మెయిన్లీ తను ఇలాంటి వాటికి పెద్ద ఫ్యాన్ కాదని, జైస్వాల్ కాస్త బెటర్గా బిహేవ్ చేస్తే బాగుండదు అన్నట్టు మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే జైస్వాల్ వెనక్కి వచ్చి రిప్లై ఇవ్వకుండా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే బాగుండదు అన్నట్టు తన ఒపీనియన్ చెప్పాడు. అయితే ఇంట్రెస్టింగ్లీ వీడియో కింద జైస్వాల్ ఒక కామెంట్ పెట్టాడు. అండ్ అందులో ఏముందంటే, మీకు ఎదుటి వాళ్ళు ఏమన్నారో తెలియకపోతే ఎలాంటి జడ్జిమెంట్ పాస్ చేయొద్దు. ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే వాళ్ళకి తెలియాలి. ప్రస్తుతం మన ఇండియా ఫైట్ చేసేది రిప్లై ఇస్తుందని చెప్పి జైస్వాల్ కామెంట్ పెట్టాడు. సో ఈ కామెంట్లో అయితే లాస్ట్ పర్సన్ కాస్త సినిమేటిక్గా అనిపించింది. అంటే దిస్ ఇండియా విల్ ఫైట్ అండ్ రిప్లై అని చెప్పి పెట్టాడు. వేరే అంత ముందు చూసుకుంటే ఆబ్వియస్లీ జైస్వాల్ యొక్క బాధ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ శ్రీలంక ప్లేయర్స్ గట్టిగానే జైస్వాల్ని కామెంట్ చేసినట్టుకున్నారు. అందుకే అతను ఆవేశంగా వెనక్కి వెళ్ళి ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏమో ఎక్స్పర్ట్స్తో పాటు మాజీ ప్లేయర్స్ అందరూ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఫిజికల్ కాంటాక్ట్. ఎదుటి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మనం కూడా మాటలతోనే రిప్లై ఇవ్వాలి, ఇలా ఫిజికల్ కాంటాక్ట్ ఇవ్వకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే మనం ఇన్సిడెంట్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఎస్తా కూడా జైస్వాల్తో కొంచెం రూడ్గానే బిహేవ్ చేశాడు. అంటే అతను తన తల ఊపుతూ నువ్వు పేలోనికి వెళ్ళిపో అన్నట్టు సైగ చేశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ దీని తర్వాత జైస్వాల్ మీదకి వెళ్ళిపో వెనక్కి గట్టే ప్రయత్నం చేశాడు. సో ఈ విషయాన్ని ఐసీసీ కూడా తమ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. ఇద్దరు ప్లేయర్స్కి ఈక్వల్ పనిష్మెంట్ ఇచ్చారు. అంటే జైస్వాల్ మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ వేశారు. అలాగే రిస్తా ఫెర్నాండో కూడా సేమ్ టు సేమ్. అతని మ్యాచ్ ఫీజులో కూడా 25% కోత విధించారు. ఇన్ఫాక్ట్ దీంతో పాటు ఇద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. సో పనిష్మెంట్ అయితే ఇద్దరికి సమానంగానే వచ్చింది. లెవెల్ 1 అఫెన్స్ ఇన్అప్రోప్రియేట్ ఫిజికల్ కాంటాక్ట్. అయితే మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడు బయటకు వచ్చింది, జైస్వాల్ కామెంట్ పెట్టిన తర్వాత. అంటే అతను డే స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టాక ఒక 2-3 గంటల తర్వాత ఈ స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఆల్సీ స్టేట్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇద్దరు ప్లేయర్స్ కూడా తమ తప్పు ఒప్పుకున్నారంట. సో హీటెడ్ మూమెంట్లో ఇద్దరు మధ్య అన్ఎక్స్పెక్టెడ్ వేలోనే గొడవ జరిగింది. మెయిన్ ఓవర్లో జైస్వాల్ 3 4లు కొట్టిన తర్వాత రిస్తా ఫెర్నాండో కంబ్యాక్ చేసి వికెట్ తీశాడు. దీంతో కాస్త గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. బట్ ఆ సెలబ్రేషన్ చేసుకునే టైంలో అనవసరంగా జైస్వాల్ని తిట్టాడు. అదర్వైజ్ అసలు ఈ గొడవ జరిగేది కాదు. జైస్వాల్ వెనక్కి వచ్చేవాడు కదా, ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఇచ్చుండేవాడు కాదు. ఇన్స్టెంట్లో అయితే మిస్టేక్ ఇద్దరిది కూడా ఉంది. అందుకే ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చారు. అయితే ఇలాంటివి క్రికెట్కు మంచిది కాదు భయ్య. మరి ముఖ్యంగా జైస్వాల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన కామెంట్ కాస్త సినిమేటిక్గా అనిపించింది. మెయిల్ అతను చివరిలో చెప్పింది ఏదైతే ఉందో దురంధర్ సినిమాని గుర్తు చేసింది.
అంటే దిస్ ఇండియా విల్ ఫైట్ అండ్ రిప్లై అనేది మనం దురంధర్ మూవీలో చూసాం. బట్ ఇలాంటి పదాలు క్రికెట్ ఫీల్డ్కి సూట్ అవ్వవు. మనం గ్రౌండ్లో ఆడేది క్రికెట్ మాత్రమే. వార్ జోన్లో చేసేది యుద్ధం. ఆ టైంలో మనం ఫైట్ చేయాలి, రిప్లై ఇవ్వాలి. బట్ ఈ క్రికెట్ ఫీల్డ్లో ఫైట్ అండ్ రిప్లై వర్డ్స్ చూసుకుంటే చాలా సబ్జెక్టివ్గా ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళు మన మీద ఏమైనా కామెంట్ చేస్తే వెళ్ళి కొట్టేయాలి అన్నట్టు ఉండకూడదు. మన ఫైట్ అండ్ రిప్లై అనేది మన పెర్ఫార్మెన్స్తో చూపించాలి. అంటే బ్యాట్ అదరగొట్టాలి, లేదా బౌలింగ్లో అయితే బౌలింగ్లో అదరగొట్టాలి. అలా కాకుండా అవతల వాళ్ళు కామెంట్ చేశారని చెప్పి మనం వెళ్ళి కొట్టేస్తే అది గేమ్ అవ్వదు, యుద్ధం అవుతుంది. సో ఐ హోప్ జైస్వాల్ అయితే కాస్త రియలైజ్ అవ్వాలి. డెఫినెట్లీ మన ఇండియా ఫైట్ చేయాలి, అలాగే రిప్లై ఇవ్వాలి. ఎవరైనా ఏదంటే మూసుకుని కూర్చోకూడదు. బట్ స్పోర్ట్స్లో చూసుకుంటే ఫిజికల్ కాంటాక్ట్ ఏమాత్రం మంచి విషయం కాదు. ఎస్పెషల్లీ క్రికెట్లో. మనం క్రికెట్ని జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకుంటూ ఉంటాం. దీంతో మాటలతోనే సరిపెట్టేయాలి. అంటే ఎదుటి వాళ్ళ మాట అంటే మన మాటలతో రిప్లై ఇవ్వాలి, ఆర్ఎల్స్ మన పెర్ఫార్మెన్స్తో రిప్లై ఇవ్వాలి. బట్ ఎదుటి వాళ్ళు మాట్లాడారని చెప్పి ఆ ఫిజికల్ కాంటాక్ట్ అవ్వడం అంత సరైన పద్ధతి కాదు. సో డెఫినెట్లీ ఇన్సిడెంట్ విషయంలో జైస్వాల్కి కోపం రావడంలో తప్పలేదు. ఖచ్చితంగా శ్రీలంక వాళ్ళు గట్టిగానే కామెంట్ చేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటే కదా. ఈ మధ్యకాలంలో చూసుకుంటే శ్రీలంక ప్లేయర్స్ తమ నోటికి ఎక్కువ పని చెప్తున్నారు. దీంతో మన వాళ్ళు కూడా తగ్గవలసిన అవసరం లేదు, రిప్లై ఇవ్వచ్చు. బట్ ఆ రిప్లై మాటలతో ఉంటే సరిపోద్ది. మరి ఇలా ఫిజికల్ కాంటాక్ట్ వరకు వచ్చేలా చేసుకోకూడదు. సో ఐ హోప్ మీకైతే నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. నేనైతే జైస్వాల్కి ఏమాత్రం వ్యతిరేకం కాదు. కేవలం తను చేసిన ఫిజికల్ కాంటాక్ట్ విషయంలోనే కాస్త డిసప్పాయింట్మెంట్. అదర్వైజ్ ఎదుటి వాళ్ళు మనం అబ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా మాటలతో రిప్లై ఇవ్వాలి. మరి జైస్వాల్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.